వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జీవితం అన్నాక కష్ట సుఖాలు చాలా సహజం. కష్టం వెనకాలే సుఖం ఉంటుంది, సుఖం వెనకాలే కష్టం కూడా ఉంటుంది. ఈ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కొంతమంది బెబ్బేలెత్తిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. నలుగురికి చెప్పుకుంటాం, సలహాలు సూచనలు తీసుకుంటాం. వాటితో పాటుగా ఆయన్ని నమ్ముకుంటాం. దేవుడా నన్ను కాపాడు, దీని నుంచి నన్ను బయటపడే అని కదా భక్తి శ్రద్ధలతో లొంగిపోతాం. అయితే వీటితో పాటుగా ఏమైనా శ్లోకాలు ఉంటాయా? ఇలా కష్టాలు, నాకు విపరీతంగా కష్టాలు ఉన్నాయి, వీటి నుంచి నేను బయటపడాలనుకుంటున్నా, ఇది చదువుకుంటే నాకు శ్లోకం, ఇది చదువుకుంటే నాకు మనశ్శాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉంటే ఆటోమేటిక్గా ఆ సమస్య నుంచి దూరం అవుతామేమో. ముందుగా అలా చదువుకుంటే ఏమవుతుందంటే ఒక స్వాంతన లభిస్తుంది మనసుకి. అమ్మయ్యా, నేను చదివేసుకున్నా, నాకు తోడు ఆయన ఉన్నాడు, నన్ను ఆయన నడిపిస్తాడు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి శ్లోకాలు ఏమన్నా ఉన్నాయా మనం చదువుకోవటానికి వీలుగా? చాలా ఉంటాయి జయ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భక్తి ఉంటుంది కదా. కృష్ణ భక్తి కొందరికి, రామ భక్తి కొంతమందికి, కొంతమంది ఆంజనేయ స్వామిని, కొంతమంది వినాయకుడిని, కొంతమంది అమ్మవారిని. ఇలా మనసుకు తగినట్టుగా కొలుస్తుంది. మన మనసుకు తగినట్టు మన ఇళ్లలో ఉన్న సంప్రదాయము, మన దేశాచారము, గ్రామాచారాలు, ఊళ్ళల్లో అంకాలమ్మ, మన మీకు కులదేవత ఉంటారు, కులదేవతలు కూడా ఉంటారు. మన ఇలవేల్పులు, కులదేవతనో ఇలవేల్పునో ఎవరో ఒకళ్ళని కొలిచి వాళ్ళని పట్టుకుని ఆ శ్లోకమో స్తోత్రమో ఏదైనా చదువుకుని చేసుకుంటారు. అయితే మంత్రోపదేశం ఉన్నవాళ్ళు మంత్రోపదేశాలు తీసుకుంటారు. ఉపదేశ అర్హత ఉండి కొంచెం, అంటే ఆ ఇళ్లలో పద్ధతులు ఉండాలి, గురువు దొరకాలి. రమ్మగారు, నేను ఎప్పుడు అడుగుదామనుకుంటా, అర్హత అంటే ఏంటండి? ఉపదేశానికి ఒక అర్హత ఉండాలా ఒక మంత్రాన్ని తీసుకోవాలంటే? అంటే ఒక్కొక్క పీఠాధిపతులు కొంతమంది అట్లా ఉపదేశాలు ఇస్తారు చేయ. అర్హత అంటే ఇప్పుడు మగవాళ్ళలో అయితే వీళ్ళకి పంచోపచార ఏమంటారు సంస్కారాలు, పంచ సంస్కారాలు అయ్యి ఉండాలి. తర్వాత షోడశ సంస్కారాలు, ఉపనయనాది క్రియలు అయ్యి ఉన్న వాళ్ళకి అర్హత ఉంటుందని చెప్తారు శాస్త్రం. స్త్రీలలో అయితే ఆడవాళ్ళకి సాధారణంగా పెద్దగా మంత్రోపదేశాలు కనపడవు. ఇటీవల కాలంలో చాలా మంది కనిపిస్తున్నాయి. గురువుగారు ఎవరైనా చాలా భక్తిపర్రాలు, పతివ్రతమ తల్లి, బుద్ధిమంతురాలు, ఆయనకి నచ్చితే, ఆయనకి అంటే గురువుగారి సేవాకాలం చేసేవాళ్ళు, అది చేసేటప్పుడు అంటే వాళ్ళ తాలూకు పద్ధతుల్ని గ్రహించి మంత్రోపదేశం చేస్తారు. సంతాన వేణుగోపాల మంత్రం ఇస్తారు స్త్రీలలో. చిన్నపిల్లలప్పుడు సంతానం కలగకపోతే సంతాన వేణుగోపాల మంత్రం, ఆ మంత్రాన్ని పదే పదే పఠించుతూ వీళ్ళు ఆ మంత్రోపదేశం జపం చేసుకుంటారు. తర్వాత గౌరీ పంచాక్షరి, శివ పంచాక్షరి ఇచ్చినట్టుగా గౌరీ పంచాక్షరి ఇచ్చినా కూడా గౌరీ పంచాక్షరి కూడా ఉపదేశం చేసే పద్ధతి కనిపిస్తుంది. తర్వాత ఏమో మన శ్రీ వైష్ణవులలో అయితే ఇవి చేస్తారు కదా, శంఖ చక్రాలు చేస్తారు కదా, ఏమనాలి దాన్ని సమాశ్రయణం చేసినప్పుడు అష్టాక్షరి ఉపదేశం లభిస్తుంది. ద్వైమంత్ర ఉపదేశం, అష్టాక్షర ఉపదేశం వాళ్ళ పద్ధతి ప్రకారం గురుగారి తాలూకు దీన్ని బట్టి ఉపదేశం జరుగుతుంది, వాళ్ళు చేసుకోవచ్చు. ఈ అష్టాక్షరి ఉపదేశం ఏంటంటే ఈ సమాశ్రయణము కుల విచక్షణ లేకుండా ఎవరికైనా చేస్తారు. ఎవరైనా శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించవాలనుకునే వాళ్ళు, వైష్ణవ మతానికి అనుయాయులుగా ఉండదలుచుకున్న వాళ్ళకి సమాశ్రయణం చేసి మంత్రోపదేశం చేయొచ్చు. మనం పాత పురాణ గాథల్లో చూసుకుంటే ధ్రువుడికి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు నారద మహాముని అని చెప్తారు. భాగవతంలో చెప్పబడుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, అది ఓపెన్గా మంత్రం చెప్పబడింది. మహాభారతంలో కొన్ని చోట్ల ఈ మంత్రాన్ని ఉపదేశించారని మంత్రం చెప్పబడి, ఆ మంత్రాన్ని మనం చదువుకున్న ఫలితం కొంత లభిస్తుంది. ఈ ఉపదేశం వల్ల ఏమవుతుందంటే గురువు ఆ మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపించి ఆ మంత్ర దర్శిగా అవుతాడు. ఆయన ఆ మంత్రాన్ని దర్శనం చేయగలుగుతాడు, మంత్ర అధిష్టాన దేవతను చూడగలుగుతారు. అలాగా సిద్ధి పొందిన గురువు ఇస్తే ఏంటంటే బలం పెరుగుతుంది, మంత్రం యొక్క బలం పెరుగుతుంది. ఇప్పుడు నీకు కనపడుతుంది పుస్తకాల్లో, ఈ టీవీలలో చెప్తారు మంత్రం చెప్పేస్తారా గురుగారు, అందరికీ సార్వజనీనంగా మంత్రం తెలిసిపోతుంది, చదివేసుకుంటాం, పాఠం చదివేసినట్టు. ఉపదేశం ఉంటే ఏమవుతుందంటే గురువు యొక్క బలం దానికి ప్లస్ అవుతుంది. మీరేమన్నా తీసుకున్నారండి? నాకు అష్టాక్షరి ఉపదేశం ఉంది. రైట్, ఓకే, టాపిక్ లో వద్దాం. అయితే ఈ ఉపదేశాలతో పాటుగా మనం ఇలా మంత్రాలు, ఏదైనా ఒక మంత్రాన్ని చదువుకోవచ్చు. మనకి జీవితంలో ఓటమి గెలుపొందాలని కోరుకునే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని
మనం చెప్పుకోవచ్చు. మనం విష్ణు సహస్రనామాల్లో ఎక్కువగా ఓం నమో భగవతే వాసుదేవయ్య చూస్తూ ఉంటాం కదండి. అవును, అంటే ఓపెన్ గా ఎవరైనా చెప్పుకోవచ్చు. చెప్తున్నాగా. అదే అంటున్నారు. నువ్వు ఎవరైనా గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే ఇంకా బలం వస్తుంది. లేకపోయినా ఈ ఓం నమో భగవతే వాసుదేవాయని ధ్రువుడికి నారదుడు ఉపదేశించాడు. దానివల్ల దివ్య పదం దొరికింది ధ్రువుడికి. ఆ మంత్రంతో అతను నామస్మరణ చేయటంతో సాక్షాత్కారం లభించింది ధ్రువుడికి. విష్ణుమూర్తిని చూశాడు ఆయన. అతను చూసి తర్వాత భూలోకంలో అన్ని వైభవాలు అనుభవించిన తర్వాత ధ్రువ నక్షత్రంగా మారాడు. ఎవరికైనా తెరిచిపెట్టేస్తాడు తన తలుపులు భగవంతుడు. నీకు అందులోకి ప్రవేశించడం రావాలంతే. మనకు చేత కావాలి. ఆ చేత కావడానికి మార్గాలే ఇవి. నా వరకు శక్తివంతమైనది, ధైర్యాన్ని ఇచ్చేది, ఓటమిలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు, భయం వేసినప్పుడు చేయవలసింది విష్ణువు యొక్క ఆయుధాల యొక్క పంచాయుధ స్తోత్రం. 5 ఆయుధాలు విష్ణుమూర్తికి. మామూలుగా మనకి శంఖ చక్రాలే తెలుసు. అవి 2 పట్టుకుని ఉంటాడు అయ్యవారు. అవి కాకుండా ఆయనకు ఒక కత్తి, ఒక గద, ఒక ధనుస్సు ఉన్నాయి. కౌమోదకి గద పేరు, శార్ంగము ఆయన యొక్క ధనుస్సు, నందకం అనే కత్తి. ఈ నందకాయుధమే అన్నమాచార్య స్వరూపంగా వెలిసిందని చెప్తారు. ఆ నందకమే ఆమె గర్భంలో ప్రవేశించిందని, ఆయన తల్లి యొక్క గర్భంలో ఆమెకు అట్లా కాలొచ్చింది. ఆ నందకమే అన్నమాచార్యుడు యొక్క స్వరూపాన్ని తీసుకుంది. ఈ 5 ఆయుధాలని స్మరించేందుకు ఒక ప్రత్యేక స్తోత్రం ఉంది. స్తోత్రనిధి యాప్లో దొరుకుతుంది. ఓకే. పంచాయుధ స్తోత్రం చాలా బలంగా ఉంటాయి శ్లోకాలు. ఆయుధం తాలూకు స్వరూప వర్ణన కనపడుతుంది మనకి. అత్యద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చదువుకోవచ్చు. మనకి ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్తోత్రానికి ఉపదేశం అక్కర్లా. ఉపదేశం కూడా చేయించుకుంటే మహత్తరంగా ఉంటుంది. ఇన్నిసార్లు చదవాలని చెప్తారు. మంత్రానికి ఉపదేశం మస్ట్. ఉపదేశం వల్ల మంత్రానికి బలం పెరుగుతుంది. మంత్రానికి ఇప్పుడు మన మంత్రోపదేశం మనం తీసుకోలేము, మనకు అలవాట్లు కూడా లేవు. స్తోత్రం ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరైనా చదవచ్చు. ఇన్నిసార్లు అంటే పంచాయుధ స్తోత్రానికి ఒక విధానం ఉంది. 5 ఆయుధాలు కదా, ఈ 5 ఆయుధాలకి 5 శ్లోకాలు ఉండి దీని యొక్క ఫలశ్రుతి ఒక 4 శ్లోకాలు ఉన్నాయి. ఆ 4 పక్కబెట్టి ఈ 5టిని 5 టైమ్స్ చదువుకోవాలి. అది వరుసగా శంఖ చక్రాలు, చక్రంతో మొదలయ్యి శంఖము, తర్వాత గద ఇలా వస్తాయి. ఈ 5 శ్లోకాల్ని 5 సార్లు చదివాక ఫలశ్రుతి చదువుకోవచ్చు. ఇది మనం ఎక్కడెక్కడ వాడచ్చు అంటే, కళలు వచ్చినప్పుడు, పీడ కళలు వస్తున్నా, చిన్నపిల్లలు దడుచుకున్నా, వాళ్ళకి జ్వరాలున్నా, అనారోగ్యం ఉన్నా, యాక్సిడెంట్లప్పుడు, ఎక్కడైనా చిక్కుబడిపోయినప్పుడు, అగమ్య గోచరమైన స్థితి ఉన్నప్పుడు, ప్రశాంతత లేనప్పుడు, ఎవరైనా తప్పిపోయారన్న భయం వేసినప్పుడు, ఈ అన్ని పరిస్థితుల్లోనూ ఇది చదువుకోవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, చదువుకుని వెళ్ళండి. విజయం చూస్తారు ఖచ్చితంగా. ప్రయాణాల్లో ఇది చదువుకుని వెళ్ళండి. ప్రయాణ సమయంలో కూడా చదువుకోవచ్చు. అది మనకి తోడుంటుంది. దీన్ని నమ్మికతోటి చేసుకోవాలి. పంచాయతీ స్తోత్రం చాలా ప్రత్యేకమైనది, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మనకు అది అలవాటైతే దాని మీద ఆటోమేటిక్గా డిపెండ్ అయిపోతాం. మా ఇంట్లో మాకు ఎలా అలవాటు అంటే, ఏదైనా పిల్లాడు గట్టిగా తెగ ఏడ్చేస్తుంటే ఆ పంచాయతీ స్తోత్రం చదవండి అంటే పిల్లలు నిద్రపోతారు. చాలా ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి దాని మీద. నాకు చాలా ప్రత్యక్షమైనవి. దిక్కుతోచని స్థితిలో ఎన్నిసార్లు ఆ పంచాయుధాలు సహాయం చేసినాయో. మీకు ఇది మెంటల్ టెన్షన్ ఉంటుంది, కొంతమందికి డిప్రెస్డ్గా అయిపోతారు, వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే. ఆ స్తోత్రాల శ్లోకాల నిర్మాణం కూడా అలాంటిదే. ట్రై చేసి చూడండి. ఇది చదువుకుంటే కనుక మీకు ఇదేంటంటే దీంతో పాటుగా మీకు ఏమీ లేవు, మామూలు అన్ని జీవితం నార్మల్గా ఉంది, అయినా కూడా చదువుకోండి. మీకు శక్తి, బలము, ధైర్యము, సాహసము ఇవన్నీ పెరుగుతాయి. దీంతో పాటుగా ఇదొకటి.
రెండోది చెప్దాం, మళ్ళీ మళ్ళీ అడగకుండా చెప్తున్నాను అనమాట. ఆంజనేయ స్వామిని స్మరించినా కూడా చాలా విశేషమైన ధైర్యం కలుగుతుంది. ఆయన మనతో పాటు ఉంటాడు. ఏం చదువుకోమంటారు? స్మరించటమేనా? బోల్డ్ అని ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవగలిగితే చదువుకోవచ్చు. సంస్కృతం చదువుకుందాం మనం. సంస్కృతంలో శ్లోకాలు ఎన్ని ఉన్నాయో ఆంజనేయ స్వామి శ్లోకాలు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఎంత సింపుల్గా ఉంది శ్లోకం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్హిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం. ఎంత క్లియర్గా ఉంటుందో. ఇలాంటి ఏ శ్లోకాన్ని తీసుకున్నా ఇందులో రామాయణం ఉంది. ఉల్లంఘ్య సింధోహ సలిలం సలీలం అంటే సముద్రంలో ఉన్న జలాన్ని దాటాడిన ఎలాగా సలిలాన్ని సలీలగా సింపుల్గా దాటేశాడు. యశోకవన్హిం జనకాత్మజాయా. ఈ శోకవన్హి దుఃఖం తాలూకు అగ్ని దానిని ఆర్పేశాడు. సీతాదేవి యొక్క దుఃఖాగ్నిని ఆర్పేశాడు. అక్కడ అగ్నిని మండించి సీతాదేవి దుఃఖాగ్నిని తగ్గించేశాడు. నమామితం ప్రాంజలి రాంజనేయం. పొద్దున్నే చదువుకుందాం. ప్రాంజలితోటి దండం పెట్టి చదువుకొల్చుకుందాం. పైగా ఆదాయతేనైవ దదాహ లంక. ఏం చేశాడు? ఆవిడని తేవడానికి లంకను తగలబెట్టేశాడు ఆయన. ఆమె దుఃఖాన్ని తగ్గించడం కోసం లంకానగర దహనం చేసేసాడు. ఆ లంకా దహనం చేసిన ఆంజనేయ స్వామిని గనక తలుచుకుంటే మన కష్టాలు చాలా తీరిపోతాయి. ఏవైనా తీసుకోండి. మంచి మంచి శ్లోకాలు. ఈ మన రామాయణంలో ఒక శ్లోకం చెప్తారు. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది సుందరకాండలో ఉందని నాకు జ్ఞాపకం. ఈ కార్యం, ఈ పని చేయడానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి, నువ్వే చెయ్యాలి ఈ పని, కాబట్టి ఈ పని నువ్వు చెయ్యి అని చెప్తున్న వాక్యం అది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ అంటే ప్రయత్నం చేసి దుఃఖక్షయకరో భవ, నా దుఃఖాన్ని తగ్గించు అని. ఈ శ్లోకం చదువుకుని దీంతో పాటుగా మీరు ఏదైనా ఆంజనేయ స్వామి శ్లోకం చదువుకోండి. మీకు ఏది అలవాటైతే మనోజవం చదువుకోవచ్చు, ఉల్లంఘ్య సింధు చదువుకోవచ్చు, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. మీకు ఏది అలవాటైతే అది, ఏది ఈజీగా ఉంటే అది చదువుకుంటే. దాంతోపాటుగా ఈ ఆంజనేయ స్వామిని స్మరించినప్పుడు తప్పకుండా రామనామం చదువుకోవాలని చెప్తారు. ఆంజనేయ స్మరణ, రామనామ స్మరణ చేస్తేనే ఆయనకి సంతోషం కలిగిస్తుంది. వెంటనే ఈ శ్లోకం చదువుకోవడం, శ్రీరామ చెప్పుకోవడం, రాముడితో లేదా ఆపదామపహర్తారం లాంటి శ్లోకాన్ని అనుసంధానం చేసి పెట్టుకున్నా కూడా ఇవి రోజువారీ అలవాటు చేసుకుంటే మనకి ధైర్యము అన్నీ వస్తాయి. అసలు ఆంజనేయ స్వామిని స్మరిస్తేనే మనకి చెప్తారు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వము అరోగత ఇన్నొస్తాయి. అజాడ్యము వాక్పటుత్వము హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. ఆంజనేయ స్వామిని స్మరిస్తే వస్తాయి. ఎన్నొచ్చినాయి చూడు. ఆంజనేయ స్మరణ చేయండి. ఇది ఏంటంటే యాంటీబయాటిక్ లాగా, ప్రాబ్లం వచ్చినప్పుడు వేసుకునేది కాదు, అలా కూడా వేసుకోవచ్చు యాంటీబయాటిక్ లాగా. దాంతో పాటుగా రోజువారీ వేసుకోండి విటమిన్స్ లాగా. ఇది రోజు అలవర్చుకోండి. భగవంతుని మీద వాలడం, ఆనుకోవటం మీకు అర్థమవుతుంది. అది నేర్చుకోవాలి మనం. నేను అసహాయ సూర్యుడు అంటే ఎన్నాళ్ళు ఉంటావు అసహాయ సూర్యుడుగా? ఎవ్వడు అసహాయ సూర్యుడు కాదు. ఇక్కడ ప్రతి వాడికి సమస్యలు వస్తాయి. అనారోగ్యము, నిస్సహాయ స్థితి, ఏం చేయాలో తెలియని దుస్థితి మనిషి అన్న ప్రతి వాడికి వస్తుంది. అప్పుడు నీతో పాటు ఉండేది ఈ బలమే, భగవత్ బలము, దైవానుగ్రహము. ఏదో ఒకటి మనకు కనపడదు. వాడేమన్నా ఒక ఆవలించుకుంటావు పోని మనిషిని, ఎన్నాళ్ళు వాడు నీతో ఉంటాడు? నీలాగానే అశాశ్వతుడు కదా వాడు. అవునా? అవునవును. శాశ్వతుడైన వాడిని పట్టుకోవాలి మనం. నువ్వు ఎక్కడున్నా నీతో ఉండే వాడిని పట్టుకో. వాడు నీకు కనపడక్కర్లా, నీది వాడికి వినిపిస్తే చాలు. నీ మాట దేవుడికి వినపడాలి, వినపడేలాగా చెప్పు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు గజేంద్రుడిలాగా కేక పెడతాననుకో, పెడితే పెట్టు, అలా కూడా. అదొకటే కాకుండా ఇది నేర్చుకోండి. రోజు వారడి
ఏదర్ విష్ణు సహస్రనామాలు అలాంటివి వెళ్తే మంచిదే. పంచాయతీ స్తోత్రం నేర్చుకోండి, లేదా ఆంజనేయ స్వామి శ్లోకాలు ఏమైనా అలవర్చుకోండి, పిల్లలకి నేర్పండి. తప్పకుండా అండి. ఇది డిపెండెన్సీ అనుకోవద్దు. నువ్వు మనుషుల మీద వాళ్తే డిపెండెన్సీ, భగవంతుడి మీద వాళ్తే నీ మీద నువ్వు వాలినట్టు. అంతే. ఇది మోస్ట్ ఇండిపెండెంట్ థింగ్. ఇది తప్పకుండా ఇలా ఆలోచిస్తే మనం ఏదైనా చేసేస్తాం. ష్యూర్గా. మరి ప్రేక్షకుల కోసం మీరు ఏమైనా మెసెంజర్లో పెడతారా రమ్మగారు? శ్లోకాల శ్లోకాలు. సరే, ఎవరు మెసెంజర్లో మాకు పంచాయతీ స్తోత్రం పంపండి అంటే వాళ్ళకి పంపిద్దాం. తప్పకుండా అండి, తప్పకుండా.